మంచి ఆడియో మీ అందరి ముందుకి ఆదిత్య మ్యూజిక్ ద్వారా తీసుకురాబోతున్నాం. చిరంతన్ భట్ గారు అందించినటువంటి సంగీతం ఎలా ఉందో పాటలు ఎలా ఉండబోతున్నాయో మీరు వినబోతున్నారు. ఇది మామూలు సంగీతం కాదు, ఎందుకంటే ఇందులో ఉంది అమరమైన సాహిత్యం, అమృత తుల్యమైన పదజాలం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కవనం నుంచి వచ్చిన ప్రతి అక్షరం 5 పాటల్లోనూ మనకి సమవేదంలా వినిపించబోతోంది. మరి అలాంటి అద్భుతమైన పాటలు మరి కాసేపట్లో మన ముందుకి రాబోతూ ఉన్నాయి. విచ్చేసని మీ అందరికీ స్వాగతం పలుకుతూ మొట్టమొదటి పాటని మనకి అందించబోతున్నారు ప్రముఖ దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు. వారిని వేదికపైకి తోడుకొని రావాల్సిందిగా రాజీవ్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో, ఇలాంటివే తెలియక ముందే మనం మనే కథానిక మొదలైందో. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో. నేను చేయాలనుకున్నా లేదని క్రిష్ చేశాడు కదా. ఆల్ ది బెస్ట్ క్రిష్, యు హావ్ డన్ ఇట్. మీరు లేట్ అయ్యారా, క్రిష్ తొందరపడ్డాడా అండి? మీరు లేట్ అయ్యారా, క్రిష్ తొందరపడ్డాడా? నో 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 నో, హీ ఈజ్ ఆల్వేస్ ఫార్వర్డ్. ఐ యామ్ ట్రైయింగ్ టు బ్యాక్ హిమ్, దట్స్ ఆల్. సాయి అండ్ గ్రూప్ ముకుందాలోని పాటతో వరుణ్ తేజ్ మెడ్లీతో మన ముందుకు రాబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ దెమ్. ఏ పూటైనా ఏ చోటైనా నిలవని ప్రయాణం సాగాలి, రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా దారేదైనా గాని కోరే గమ్యం చూపించాలి. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా, నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి చేసిన. స్పష్టంగా పోల్చుకో, శక్తిగా తేల్చుకో, అతి సులువుగా అయ్యే పనాయేమనుకున్నా. కష్టాలే ఓర్చుకో, ఇష్టంగా మార్చుకో, అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా. కలలకి కళ్ళకి మధ్యన గడురెప్పే అట్టని నమ్మకం నిజమయ్యే లోపుగా తప్పని నొప్పి ఉందని, ఆటడే వేటగా మార్చడం కాలం అలవాటని గమనించే తెలివింటే ప్రళయాన్నే ప్రణయం మనవా. రెండో పాట లాంచ్ చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాను. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రాజీవ్ రెడ్డి గారిని, వారిని తోడుకుని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ నిర్మాత, భారీ నిర్మాత శ్రీ సి కళ్యాణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, గానం శంకర్ మహాదేవన్. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది, ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది, ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. భేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు హోరెత్తే కోలాహలంలో, ఈరేడు లోకాలు వేలేటి మారేడ, ఊరేగి రావయ్య మావాడకి వేళ, పెద్దోళ్ళు పేదోళ్ళు మైనోళ్ళే నవ్వాల, కానోళ్ళనే మాట లేకుండా. వాళ్ళ డాడీని వరుణ్ దాటిపోతాడు ఈ సినిమాలో. ఆ ఎమోషన్స్, ఆ సీన్స్ చాలా బాగుంటాయి.
ఈ సినిమా సూపర్ 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 హిట్ అవ్వాలి. మా గురువుగారు శాస్త్రి గారు చాలా గొప్ప పాటలు రాశారు. మా క్రిష్ ఏ సినిమా చేసినా చాలా డిఫరెంట్గా తను ఎన్నుకొని చేస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్ని మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ చేయలే. అది క్రిష్ చేయటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి రాసే అవకాశం నాకు వచ్చింది, అది అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఇది నాకు ఎంత ప్రత్యేకమైన సినిమా అంటే, ఒక మాట, క్రిష్ గారు లేకపోతే నేను లేనండి, నాగబాబు గారు లేకపోతే ఇలా ఉండేవాడిని కానండి. నా మదర్ ప్రొడక్షన్, క్రిష్ గారి డైరెక్షన్, నాగబాబు గారు అబ్బాయి హీరో, ఎంత భయభక్తులు ఉంటాయో ఒక్కసారి చూడండి. కలం కాగితం పట్టుకున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చింది ఈ విషయమే. ఇందాక క్లైమాక్స్ చూశానండి, ఇప్పటిదాకా కూడా ఆ క్లైమాక్స్ నన్ను హంట్ చేస్తూనే ఉంది. ఇది నిజం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా నాలాగే ఆలోచిస్తారు, నాలాగే ఫీల్ అవుతారు. 1930-40ల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ లుక్ని, వాహనాలు, బిల్డింగ్స్, భవనాలు, వీటన్నిటిని ఎలా మీరు తిరిగి తయారు చేయగలిగారు? అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన సైనికులు వాడిన గన్స్ వాడటం జరిగింది ఈ సినిమాలో. ఆ టీ కప్స్ కాడి నుంచి టైప్ రైటర్స్ కానీ, ఆ జీప్స్ కానీ, గన్స్ కానీ, అవన్నీ కూడా రెండవ ప్రపంచ యుద్ధం వాడినాయి. వరుణ్ వాడిన గన్ యాక్చువల్గా దట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ గన్, టామీ గన్ మేము యూజ్ చేసింది. అవన్నీ వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేశారో తెలియదు. జార్జియన్ గవర్నమెంట్లో ఆ మ్యూజియంలో నుంచి మొత్తం తీసుకొచ్చి వాడటం జరిగింది, ఆ మిసైల్స్ అవి కానీ. నెక్స్ట్ ఇక్కడ ఇండియాలో చేసినంత ఒక పీరియడ్ సినిమా తలపెట్టకూడదు, తలపెడితే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఈ సినిమా అనుకున్న తర్వాత మై ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ ఈజ్ హియర్ అండ్ జ్ఞానశేఖర్ మై డిఓపి. ఆ విజువల్స్ అని ఇచ్చిన నాకు వేదం సినిమా, కృష్ణోదయ జదురం సినిమా మేమే చేసాము. 6 అడుగుల అందగాన్ని నాగబాబు గారు కన్నయ్య నాకు ఇచ్చారన్నమాట. అదో పెద్ద కట్టే కొట్టే తెచ్చేది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ అండ్ జ్ఞానశేఖర్ మై డిఓపి. వంశీ పైడిపల్లి గారు ఉన్నారు, వారిని వేదిక పైకి మనం తీసుకువెళ్ళిపోదాం. వంశీ గారు, మిమ్మల్ని తీసుకువెళ్ళే ప్రివిలేజ్ నాకు ఇవ్వండి. నిజమేనని నమ్మని, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, గానం శ్రేయా ఘోషల్ గారు అండ్ మ్యూజిక్ చిత్రన్ భట్ గారు. నిజమేనని నమ్మని, అవునానే మనసుని, మన కోసమే లోకమ్మని, నిజమేనని వన్స్ అగైన్ రామ్ చరణ్ తేజ్ గారు, పాట మనం చూసేసాం, నిజమేనని నమ్మని అనే పాటని. వంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడే వచ్చిన నా హీరోకి వెల్కమ్. హాయ్ సార్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నాకు క్రిష్కి ఉన్న ఒక కామన్ లింక్ గురించి ఫస్ట్ చెప్పాలి. అది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న సినిమా పాటలన్నీ ఆయనే రాస్తున్నారు. క్రిష్కి ఈ సినిమా కూడా ఆయనే రాశారు. సో ఆయన ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా నాకు ఒకటే అనిపించేది, ఈ సినిమా ఆలోచన రావడానికి ఎంత గట్స్ ఉండాలో తీయడానికి కూడా అంతే గట్స్ కావాలి. అండ్ క్రిష్, నాకు థాట్ విన్నప్పుడు నాకు అర్థం కాల నువ్వు ఇది ఎలా చేస్తావని. బట్ ప్రోమో ట్రైలర్ చూసాక మాత్రం I just got goosebumps. I was not able to take it and that's when I messaged you. How did you make this possible అని. అంటే ఒక సినిమా థాట్ రావడం కన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ ట్రైలర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఈ సినిమా క్రిష్కి అంటే వాళ్ళ ఫ్యామిలీకి హిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమా హిట్ అవ్వడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరు కూడా ఫ్రమ్ బాలీవుడ్ ఆర్ తమిళనాడు అందరు ఎక్కడ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక్కసారి ఈ సినిమా ఏంటి అని తలతిప్పేలా చేసింది ప్రోమో. సో ఐఎమ్ జస్ట్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ వరుణ్, ఐ కెన్ జస్ట్ సే దట్ ద వే మీరు సినిమా సెలెక్ట్ చేస్తున్న తీరు, ఐ థింక్ ఇట్స్ వెరీ
You know, the way you're going is great. Wish you all the very best. And Priya, wish you all the best. And Chitranjan sir, welcome to Telugu film industry. A long way to go. And Gyan, one of my favorite DOPs, all the best to you and everybody who's worked with this team. Keep rocking. మే 10, 1944 ప్రియమైన సీత గారికి దూపాటి హరిబాబు రాయినది ఉభయ కుషిలో పరి. ఇక్కడ అందరూ నాలాగే ఉన్నారు, ప్రతి బతుకులో సీత గారు ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. కంచెలో మీ క్యారెక్టరైజేషన్, అక్కడ యూరోపియన్ సోల్జర్స్ కానివ్వండి, ఇండియన్ సోల్జర్స్ కానీ, లుక్, కాస్ట్యూమ్, ఆ పీరియడ్ లుక్ అవన్నీ ఎలా అనిపించాయి? ఐ వాజ్ ఇన్ కంప్లీట్ ఆ అండి. ఇటువంటి సినిమా అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వస్తుందని ఎప్పుడు అనుకోని టైంలో నాకు ఆఫర్ రావడం అండ్ వెంటనే ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఎప్పుడు నేను క్రిష్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే వరుణ్ అండ్ మామూలుగా అంటే ఎంతమందిని ఫైట్ చేసి కొడితే అట్లా హీరోయిజం అంటారు, కానీ ఒక గొప్ప కథని సెలెక్ట్ చేసుకోవడం కూడా హీరోయిజమే. ఇలాంటి కథ చేయాలంటే ఎంతో టేస్ట్ అండ్ దమ్ము అండ్ పొటెన్షియల్ కావాలి. అదంతా వరుణ్కి ఉంది అండ్ ఐఎమ్ లక్కీ టు వర్క్ విత్ హిమ్. అండ్ ఐ విష్ ప్రజ్ఞ ఆల్ ది బెస్ట్ అండ్ మ్యూజిక్ అండ్ శాస్త్రి గారి పాటలు నేను ఇంకా వినలేదు, బట్ ఐఎమ్ షూర్ ఇప్పట్లాగే బాగుంటాయని. థ్యాంక్ యూ సో మచ్. మే 10, 1944 ప్రియమైన సీత గారికి దూపాటి హరిబాబు రాయినది ఉభయ కుషిలో పరి. ఇక్కడ అందరూ నాలాగే ఉన్నారు, ప్రతి బతుకులో సీత గారు ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. ముకుందా తోటి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక కన్సిడరబుల్ సక్సెస్ అయింది. ఇంకా మంచి విజయం సాధిస్తే నిజమైన పుత్రోత్సాహం వస్తుంది. నాకు ఈ సినిమా కథ నాకు క్రిష్ చెప్పినప్పుడు నాకు ఒక కథ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద స్టోరీలో సినిమా ఇదండి అని చెప్పిన తర్వాత 20 minutes నేను మాట్లాడలేకపోయాను. అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు క్రిష్ గారు కథ చెప్పినప్పుడే. నేను చాలామంది ఎలా వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా చూడటానికి, నేను కూడా అంత ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాను. నేను కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. కెమెరామెన్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు అద్భుతం, మా సాయి మాధవ్ గారు పరమాద్భుతం, మా అన్న సీతారాం శాస్త్రి గారు మహాద్భుతం. ఇంతకంటే ఏం చెప్పలేను. ఆల్ ది బెస్ట్ క్రిష్ అండ్ రాజీవ్ గారు, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ ది బెస్ట్ వరుణ్ అండ్ ప్రజ్ఞ. మిస్టర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. ఇప్పటి వరకు నా చేతిలో ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మన ఇద్దరిలో ఎవడి శవం ఎవడు తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది.
కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు. It was the most exciting experience that I've ever had in my musical career. I don't think many people will have good fortune of working on a film like Kanche. I mean, in its scale, in its content, it's completely different and completely different from what I've been doing. And I worked with Krish on Gabbar, and we hit it off very well. And when he was planning Kanche, he asked me if I would like to be a part of it and if I would like to try. And I said, why not? And because I studied I did my music in Chennai. I studied music in Chennai. So I always had this thing of doing a film in South India. And when Krish gave me the opportunity, I just grabbed it, only to find out that Krish is one of the most demanding yet the most intelligent director that I have worked with. And it is his effort and constantly pushing me to get out of my comfort zone and come up with something that probably I thought I couldn't come up with. So thank you, Krish, for giving me this wonderful film, for trusting me with this. And I have to mention that I'm very fortunate and have the good fortune of working with Sitaram Shastri Garu in my first film. I don't think, I could have asked for anything more than that. And Krish would explain me the words, the meanings of the songs, and I would be like, how does this man think like this? He has to, it's on another level. నీకు తెలియనిదా నేస్తమా చింత చేరననే పంతమా నువ్వు నేనని విడిగాలేమని ఈ నా శ్వాసని నిన్ను నమ్మించని విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వేషం పాలించే దేశం ఉంటుందా విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఉంటుంటే అది మనిషిది అయి ఉంటుందా అడిగావా భూగోళమా నువ్వు చూసావా కాలమా ముందడుగేద్దా యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే జరిపే సంకల్పంలో ఈ సినిమా గురించి చెప్పే ముందు మొట్టమొదట ఇది ఆడియో ఫంక్షనే, కానీ కొన్ని క్లిప్పింగ్స్ని కొంత భాగాన్ని కృష్ణకు చూపించినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకనంటే ఒకటి, రెండవ ప్రపంచ మహాసంగ్రామం నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చినాయి ప్రపంచంలో. హాలీవుడ్లో ఎన్ని సినిమాలు వచ్చినాయో, బాలీవుడ్లో కూడా ఒకటో రెండో వచ్చాయేమో, కానీ తెలుగులో మాత్రం మొట్టమొదటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నాన్ని చూస్తుంటే, ఆ వాతావరణాన్ని చూస్తుంటే మనని 2015లో నుంచి 1945లోకి 39 నుంచి 45లోకి చరిత్రలో వెనక్కి తీసుకెళ్లడంతో పాటు మన ఆలోచనల్ని మన భావాల్ని కూడా
మనిషి వైపు అటువైపు నడిపించినటువంటి క్రిష్ చాలా అభినందనీయుడు. మే 10, 1944 ప్రియమైన సీత గారికి దూపాటి హరిబాబు రాయనది ఉభయ కుశలోపరి. ఇక్కడ అందరూ నాలాగే ఉన్నారు, ప్రతి బతుకులో సీత గారు ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. వరుణ్ తేజ్ని చూస్తుంటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మ్యాన్లీనెస్, ఆ మ్యాచో అది కానీ ఆ మొహంలో ఉన్నటువంటి ఆ పాత్రే చాలా అత్యద్భుతమైన పాత్ర. అనేక భావోద్విగ్నతల్ని పలికించగలగాలి. ఏ నటుడికైనా తన రెండో సినిమాగా ఇంత సంక్లిష్టమైన పాత్ర దొరకడం చాలా అత్యద్భుతమైన అదృష్టం అవడంతో పాటు ఈ మాట నేను క్రిష్తో అంటే కృష్ణతో ఏమన్నాడంటే, అసలు అతను చూసిన తర్వాత అతని ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం కదండి అన్నాడు. అది కృష్ణాలకు సంస్కారం. అతన్ని చూస్తుంటే ఏదో ఒక హాలీవుడ్ నటుడిని చూస్తున్నట్టు అని అనిపించింది. ఈ చిత్రానికి నిజంగానే చాలా గొప్ప పాటలు రాశాను. ఆ గొప్ప పాటలు రాయటంలో మొట్టమొదటి నా అభినందన, నా కృతజ్ఞత చిరంతన్ భట్కి వెళ్తుంది. ఎందుకనంటే ఒక చిత్రానికి, ఒక సన్నివేశానికి అవసరమైనటువంటి బాణీ ముందర ఇచ్చి దాని తర్వాత పాట రాయాలి అంటే ఆ బాణీలో ఆ సన్నివేశం తాలూకు ఆత్మ కనిపించాలి. అంటే ఎంతలాగా విని ఉండాలి, ఎంత జీర్ణించుకొని ఉండాలి. నిజానికి చెప్పాలంటే ఆ బాణీ వెనకాల నా పదాలు ప్రయాణం చేసేయి. ఇందులో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ మిస్టర్ చిరంతన్ హూ ఎక్సెల్డ్ హూమ్, ఎదర్ ది లిరిసిస్ట్ ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్, who excelled whom. It is so much of a wonderful synchronization. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, ఏమో అటు 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 అని నడకలు ఎక్కడికో, ఏమో సడేలేని అలజడేదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో, ఇలాంటివే తెలియక ముందే మనం మరే కథానిక మొదలైందో. ఎవ్వరివో అటు 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 అని నడకలు ఎక్కడికో, ఏమో భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ పంటల రక్షణకి గజ్జల ముళ్ళు, ఏ బ్రతుకును పెంచుటకి నెత్తుటి జల్లు, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు, ప్రాణమే పణమై ఆడుతున్న జూదం, ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు, చావులో విజయం వెతుకు ఈ వినోదం, పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు, అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా, చలిమి చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా.
ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. 70 సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మీద ఒక కథ తీసిన తర్వాత ఆ సినిమాకి కావలసిన సంగీతం చిరంతన్ భట్ ఎంత గొప్పగా అందించాడో, నా గమ్యాన్ని మొదటి సినిమాలోనే, నా గమనాన్ని మొదటి సినిమాలోనే, నా వేదాన్ని, నాకు జగద్గురు తత్వాన్ని బోధించిన మా గురువు గారు, మా టీం అంతా ఇక్కడ మేమందరం కలిసి ఈ సినిమాని తీయడం జరిగింది. వరుణ్ ప్రజ్ఞ చాలా బాగా చేశారని చెప్పుకోవటం అనేది ఇప్పుడు మా గురించి మీరు ట్రైలర్ చూశారు, థియేటర్లో చూశారు. ఒక మంచి సినిమా తీసినప్పుడు ప్రతిసారి ఆడియన్స్ ముందుకొచ్చి చూస్తూ ఉన్నారు. ఈ సినిమా మీద ఎంత నమ్మకం అంటే, ఒక కథ అనేది చాలా రేర్గా పూర్తి స్థాయిలో దొరికింది. ఆ కథ దొరికినప్పుడు కథకుడికి ఈ కథ ఇలా చెప్పాలని క్లియర్గా తెలుస్తుంది. నాకు పరిపూర్ణంగా ఈ కథని ఎలా చెప్పాలో కథ రాసుకున్న తర్వాత తెలిసింది. ఒక గొప్ప దర్శకులు ఇప్పుడు స్టేజ్ మీదే సంగీతం శ్రీనివాస గారు ఉన్నారు. పుష్పక్ నుంచి అపుర సోదరుల దాకా, భైరవ ద్వీపం దగ్గర నుంచి ఆయత తీసిన దాకా గొప్ప సినిమాలు తీశారు ఆయన. ఇక్కడ ఈ చాలామంది దర్శకులు ఈ సౌత్ ఇండియాలోని రెండో ప్రపంచ యుద్ధం మీద కథ రాలేదు, ఎందుకు ఆ వ్యాక్యూమో తెలియలేదు. 25 లక్షల మంది భారతీయ సైనికులు రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేస్తే దాని గురించి కథ కూడా చెప్పుకోలేదు. వైజాగ్లో జపనీస్ వాళ్ళు బాంబులు దాడి చేశారు, చెన్నైలో ఉన్నప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఆ కథను చెప్పుకోలేదు. చాలా కథలు మరుగున పడిపోతున్నాయి. నేను ఎవరికి విభిన్నంగా ఉండాలని ఈ కథలను ఎన్నుకోవడం జరగలేదు. ఈ చెప్పని కథల్ని అందరితో మాత్రం ఏకంగా ఉండకూడదని ఎప్పుడు అనుకుంటాను. ఈ చెప్పని కథల్ని చెప్పే అవకాశం కల్పించిన రాజీవ్ రెడ్డి గారికి, డిజైన్ చేసి కన్నట్టు వరుణ్ బాబుని కని నాకు ఇచ్చిన నా మొదటి శ్రోత నాగబాబు గారికి, ఈరోజు నోరారా పిరవంగానే ఉన్నానంటూ వచ్చిన అల్లు అరవింద్ గారికి, లేక గాడ్ ఫాదర్ను అల్లు అర్జున్ వేదం సినిమా నాకు ప్రొడ్యూసర్ అల్లు అర్జున్కి, నేను డైరెక్టర్ కాకముందు నుంచి నాకు స్నేహితుడు చరణ్ ప్రతి సినిమా విషయంలో నేను ఏం చేస్తున్నానో తెలుసుకుంటూ నాకు గైడెన్స్ ఇస్తూ, ఆయన మగధీరుడు ఆడియో ఫంక్షన్లో, అతనికి రెండో సినిమా చరణ్ గారికి మగధీరుడు ఆడియో ఫంక్షన్లో నేను అప్పుడే వచ్చినప్పుడు నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు తను బ్రూస్లీ మన దగ్గరకు వచ్చి ఈ ఆడియో ఫంక్షన్కి కళ తెచ్చినందుకు తనకి, మా అమ్మకి, నాన్నకి, గురువుకి, దైవానికి, పుడమికి, పుస్తకానికి నమస్కరిస్తూ ఈ కంచె సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మిస్టర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. ఇప్పటి వరకు నా చేతిలో ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మనిద్దరిలో ఎవడి శవం ఎవడు తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది. ఇది కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు.
కంచె సినిమాలో యాక్ట్ చేయడం, ఈ ఛాన్స్ నాకు రావడం, ఇట్స్ అ గ్రేట్ ఆనర్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ క్రిష్కి షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో కొన్ని సీన్లు చేసినప్పుడు నేను ఆగిపోయి, క్రిష్ నీకు ఐడియాలో వచ్చింది క్రిష్ చేస్తే సినిమా ఎలా చేయాలనిపించింది, నీకు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలను అడుగుతూ ఉండేవాడిని. అండ్ ఇట్ ఈస్ బ్రిలియంట్. ఇలాంటి కథ క్రిష్ అల్లుకుని చేసి, అంటే కథలు రాయడం అని ఓకే, దీన్ని రియాలిటీలోకి పెట్టి ఒక ప్రోడక్ట్ని ఫైనల్గా తయారు చేయడం చాలా కష్టం. అండ్ ఈ ప్రోడక్ట్ క్రిష్ చేయగలిగాడు. అండ్ క్రిష్తో పాటు ఈ ప్రోడక్ట్తో పాటు ఉన్న అందరూ మై ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి అండ్ బీబో శ్రీనివాస్ గారు, అండ్ ఆల్ మై కో-ఆర్టిస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రజ్ఞ శ్రీనివాస్ అవసరాల అండ్ నికేతన్ and everyone who was part of this film, and my art director Suresh and Baba Gyanashekar, he మా cameraman ayana. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఓకే సినిమా చేస్తున్నాం, నా బాధల్ని పడుతుండేవాడిని, ఈ సీన్ ఆ సీన్ నేర్చుకుంటూ చేస్తాం. మొన్న రష్ చూస్తున్నప్పుడు నేను బాబాకు ఫోన్ చేసి అన్నాను, బాబా యూ హ్యావ్ రికార్డెడ్ అ మాస్టర్ పీస్, నీ కెమెరాతో ఆ 1940s లుక్ మొత్తం తీసుకొచ్చాడు. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ బాబా అండ్ సురేష్ ఫర్ దాట్. అండ్ ఇదంతా కాకుండా ఇక్కడికి పండుగ రోజు నాకు తెలుసు అందరు ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. అండ్ డెఫినెట్లీ యు ఆర్ అవర్ ఫ్యామిలీ. అండ్ మీరు ఇలా వచ్చి పండుగ రోజు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ నేను ఇక్కడికి వచ్చి కొంతమంది గురించి మాట్లాడకపోతే ఫస్ట్ తప్పు చేస్తున్న అవుతాను. మా ఫ్యామిలీ, మా పెద్దనాన్న చిరంజీవి గారి గురించి మాట్లాడాలి. ఇక్కడ మీ అందరి కాంపిటీషన్, చిరంజీవి గారికి అందరికన్నా బిగ్గెస్ట్ ఫ్యాన్ నాకు తెలిసి నేనే. ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్ దాట్. అండ్ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ అంటే ఆయనకి నేను థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పుకోలేను. డాడీ ఒక మంచి సినిమా చేస్తున్నాను, మీ పరువు నిలబెడతాను. మా బాబాయ్ కూడా ఈ సినిమా రిలీజ్ అయిన పక్కా నేను వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను. బాబాయ్ సినిమా చేశాను ఎలా ఉందని అడుగుతాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చరణ్ అన్న, బన్నీ అన్న అండ్ తేజ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మా ఫ్యామిలీ. అందరు మాకు సపోర్ట్ చేసినందుకు. డెఫినెట్గా ఈ సినిమాలో పార్ట్ అవ్వడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ కంచె. సో డెఫినెట్గా ఈ సినిమా నేనే కాదు, రేపు పొద్దున సినిమా రిలీజ్ అయినంత మీరు గడవపడేలాని ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమా మావాడు చేశాడు, వరుణ్ చేశాడని చెప్పుకుంటారు మీరు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే 10, 1944 ప్రియమైన సీత గారికి దూపాటి హరిబాబు రాయినది ఉభయ కుశలోపరి. ఇక్కడ అందరూ నాలాగే ఉన్నారు, ప్రతి బతుకులో సీత గారు ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కంచె is a very special, a very beautiful and an amazing journey for me. చాలా రేర్గా యాక్టర్స్లో ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి స్క్రిప్ట్, ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి కో యాక్టర్ వస్తాయి. And I feel really honored to be a part of this film and to get something like this so early in my career. Chirantan Bhatt has composed beautiful music for our album. Each song is unique and has such a beautiful meaning. Thank you, Chirantan,
for the wonderful music. I have been your huge fan from the time I first heard Teri Meri Kahani. Thank you, Shastri Garu, for the beautiful and meaningful lyrics. Each time I heard a new song during the shoot, I would ask the assistant directors and Krish Garu for the meaning. The translation of every line was so beautiful. I can't even imagine how wonderful it must be in Telugu. So thank you so much. నీకు తెలియనిదా నేస్తమా చింత చేరననే పంతమా నువ్వు నేనని విడిగాలేమని ఈ నా శ్వాసని నిన్ను నమ్మించని విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వేషం పాలించే దేశం ఉంటుందా విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఉంటుంటే అది మనిషిది అయి ఉంటుందా అడిగావా భూగోళమా నువ్వు చూసావా కాలమా ముందడుగేద్దా యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే జరిపే సంకల్పంలో మన క్రిష్ గురించి ప్రథమంగా చెప్పాలంటే 2 రకాల డైరెక్టర్లు ఉంటారు. ప్రేక్షకుల అభిరుచిని ఆధారంగా చేసుకుని పైకొచ్చేవాళ్ళు, ప్రేక్షకుల అభిరుచిని కూడా పెంచాలని తాపత్రపే డైరెక్టర్లు కొంతమంది. రెండో కావకి చెందుతాడు మన క్రిష్. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే ఇంకా గట్టిగా కొడతారు క్రిష్ గురించి మీరు. హీరో గురించి, ఈ 6.5 అడుగు హీరో గురించి నేను ఎప్పుడు తలుచుకున్నా నాగబాబు మొహమే గుర్తొస్తూ ఉంటుంది నాకు. నాగబాబు అతని విజయంలో ఎంత ఆనందపడుతూ ఉంటాడని చెప్పి మేము ఒక తండ్రిగా అతను, ఎందుకంటే అది అనుభవించిన నేను అనుభవిస్తూ ఉన్న నాగబాబు ఎప్పుడు నాగబాబు గుర్తొస్తూ ఉంటాడు. నాగబాబుని అత్యంత సంతోషమైన పరిస్థితిలో ఎప్పుడు ఉంచుతాడని అతన్ని ఆశీర్వదిస్తూ, అతను ఇంటెన్సిటీ, ఇందాక నేను చరణ్తో చెప్తున్నాను, అందులో చూస్తే ఇంటెన్సిటీ ఆ క్యారెక్టర్లో ఎంత ఉందంటే నాకు వెంటనే ఆ సినిమా చూడాలన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకని మీతో పాటు నేను కూడా ఆ సినిమా చూడడానికి వెయిట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. టుడే యాక్చువల్ హీరో ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా బావగారు శాస్త్రి గారు. మాకు కూడా ఎప్పుడైనా కథ రాస్తూ ఉండండి సార్. నిజమేనని నమ్మని అవునానే మనసుని మన కోసమే లోకమ్మని నిజమేనని అందరు నమస్కారం. నమస్కారం 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 నమస్కారం. ఎలా ఉన్నారు? ఇక్కడికి వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద వచ్చిన గెస్టులకి, మా ఫ్రెండ్స్కి, మీడియా ఫ్రెండ్స్కి అండ్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ముందుగా ఈ పాటలకి మ్యూజిక్ ఇచ్చిన చిరంతన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను ఒక అద్భుతమైన సినిమా తీసాను హిందీలో, ఆ సినిమాకి కూడా తన మ్యూజిక్ అందించాడు. అలా తెలుసు నాకు సినిమా. సో ఈ సినిమా పాటలు ఇప్పుడే విన్నాను అండ్ ఇట్స్ అమేజింగ్ చిరంతన్, కంగ్రాట్స్. ఇది కంచె ఫిలిం ఆడియో ఫంక్షన్ కన్నా సీతారాం గారి శాస్త్రిని
మీ అందరం ఫెలిసిటేట్ చేసుకునే ఫంక్షన్ లాగా ఉంది. సో ఐఎమ్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ ప్రివిలేజ్ టు బీ ఎట్ దిస్ డయాస్ అండ్ షేరింగ్ దిస్. ఆయన ఈ ఫంక్షన్కి రావడం ఎంత బాగుందో, ఆయనతో పాటు ఇలా నుంచోవడం అనేది ఇంకా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ శాస్త్రి గారు మాకు అలాంటి అవకాశం ఇచ్చినందుకు. కింద సోఫాలో కూర్చుని కృష్ణ పక్కకు వచ్చాడు. కృష్ణ ఒకసారి ఇట్రా చరణ్ ట్రైలర్ నీకోసం మళ్ళీ వేస్తున్నాను అన్నాడు. థ్యాంక్స్ క్రిష్ అన్నాడు. చూసిన తర్వాత నేను మంచి సినిమాలు తీస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వా అన్నాడు. నేను నవ్వా. క్రిష్ నాకు తెలిసి నేను ఇవాళ ఉన్న పెద్ద డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అప్కమింగ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ అవ్వబోతున్న వంశీ పైడిపల్లి, రాజమౌళి, వినయ్ గారు, నాకు గుర్తుండి వీళ్ళని ఎప్పుడు నేను వెళ్ళి వినయ్ గారు లేదా రాజమౌళి గారు ఒక సినిమా మీతో చేయాలని నేను ఎప్పుడు అడగలేదు వీళ్ళతో. నేను అడిగిన ఏకైక డైరెక్టరు 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, అది క్రిష్. ఎప్పుడు నుంచి క్రిష్ ఎప్పుడు నుంచి అడుగుతున్నాను నేను? అదో 4 years. 4 years అంటే ఇప్పుడు ఆ కథ చెప్పట్లేదు కదా? ఆ కథ చెప్తాను. సో ఇతనే మాకు ఎప్పటి నుంచో తెలుసు. తన సినిమాలు రాకముందు, నేను సినిమాలు రాకముందు మంచి ఫ్రెండ్స్ మేము. సో నేను, మన రాఘవేందర్ గారు అబ్బాయి ప్రకాష్, రానా, అందరం ఒక బ్యాచ్ అన్నమాట. సో ఒకరోజు తన ఏదో కథ ఉంది చరణ్ అని చెప్తే ఇంటికి రమ్మన్నాను. వచ్చాడు, మంచి కథ చెప్పాడు, సూపర్ స్టోరీ, అదిరిపోయింది. 3 క్యారెక్టర్స్ అవేవో చెప్పాడు. రేపు వచ్చి సెకండ్ హాఫ్ చెప్తాను అన్నాడు. సరే అన్నాడు. అంతే, రాలేదు. మళ్ళీ 4 months తర్వాత మా టీవీ అవార్డ్స్ ఎక్కడో కలిసా. ఏంటి క్రిష్ అంటే అది ఇప్పుడే వస్తానని చెప్పి అవార్డ్స్ నుంచి కూడా వెళ్ళిపోయాడు. కాదు, ఆ సబ్జెక్ట్కి నేను సెట్ అవనేమో అని అనుకున్నాడా, నేను సరిపోను అని చెప్పి వరుణ్తో తీసేవా కదా ఇప్పుడు నాకు తెలీదు. కాదా, గొప్ప కథ రాసుకొస్తాను. ఆ కథ, అదే కథ కానీ వరుణ్తో తీసుంటే నువ్వు అయిపోతావు. ఓకే. సో బ్యూటిఫుల్ విజువల్స్ క్రిష్, అమేజింగ్. అండ్ ఎంతో చాలా తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ తీయడం అనేది ఇట్స్ అమేజింగ్. ఇట్స్ గ్రేట్ ప్రొడక్షన్ క్వాలిటీ. ఐ కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్ అండ్ హిజ్ క్రిష్ అండ్ హోల్ టీమ్. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు బల్గేరియా అండ్ అక్కడ జార్జియాలో షూటింగ్ చేశారు. అండ్ సచ్ షార్ట్ పీరియడ్లో. సో అమేజింగ్ క్వాలిటీ. ఐ అప్రిషియేట్ ద కెమెరామెన్ హూ డిడ్ ఆల్ దిస్. మా అన్నయ్య వరుణ్ చాలా బాగా చేశాడు దాంట్లో. ఆడు హైట్ చూస్తూ ఉంటే నా అన్నయ్యలాగే ఉన్నాడు. నాకు బాగుంది, నేను చిన్నపిల్లలాగే ఉంటాను ఎప్పుడు ఆడి పక్కన. సో మా అన్నయ్య వరుణ్ చాలా చాలా అందంగా, మా ఫ్యామిలీలో మోస్ట్ అందగాడే కాదు, ఈ సినిమా తర్వాత మోస్ట్ గట్స్ ఉన్న యాక్టర్ కూడా అని చెప్పాలి. క్రిష్ లాంటి సినిమా సెకండ్ ఫిల్మ్కే చేశాడంటే నిజంగా గట్స్ ఉంది వరుణ్కి. అలాంటి గట్స్ నాకు కూడా తొందరగా వచ్చి, క్రిష్ కూడా అలాంటి గట్స్ వచ్చి నాతో తీస్తాడని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ప్రజ్ఞ ఆల్సో ఆల్ ద బెస్ట్. యూ లుకింగ్ లవ్లీ. అండ్ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మిస్టర్, నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. ఇప్పటి వరకు నా చేతిలో ఎంతమంది చచ్చినా చంపినట్టు లేదురా. నిన్నొక్కడిని చంపలేకపోయానన్న వెలితి. నేను చస్తే నా శవం ఊరికి నువ్వు తీసుకెళ్ళు, నువ్వు చస్తే నేను మోసుకెళ్తా. మనిద్దరిలో ఎవడి శవం ఎవడు తీసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది. ఇది కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు.